హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మేఘ సందేశం. మాట్లాడుతున్నది హేమం. చూస్తున్నారు కదండి, ఇది ఏలూరు DCMS ఫంక్షన్ హాల్లో మన రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఉత్పత్తులకి ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఒక పెద్ద ప్లాట్ఫామ్ని అయితే అరేంజ్ చేశారండి. ఇక్కడ మనకి కావాల్సిన ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ చాలా రకాలు అవైలబుల్గా ఉన్నాయండి. ఒక్క రకం కాదు, బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయో ఫుడ్ ఐటమ్స్ అన్నీ హ్యాండ్మేడ్, చాలా ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. సోప్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉండి ఒక్క రకం కాదు, చాలా బాగా అరేంజ్ చేశారు. ఇది ఓన్లీ ఏప్రిల్ 18, 19 తారీఖుల్లో మాత్రమే జరుగుతుందండి. ఆర్గానిక్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఆర్గానిక్ ఫుడ్ ఇంట్లో వాడాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. కంపల్సరీ వెళ్ళండి. మీకు కావాల్సిన ఆర్గానిక్ ఫుడ్ని కొనుక్కొని తినండి. మనం పండించుకోలేము, కానీ మన కోసం పండించి రైతులు అందిస్తున్నారు. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలండి. మనం ఎన్ని డబ్బులు పెట్టినండి ఆరోగ్యాన్ని అయితే కొనుక్కోలేమండి, వస్తువుని కొనుక్కోగలం. మనం మంచి ఫుడ్ తీసుకుంటాం ద్వారా మాత్రం మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమండి. ఇది సోప్ మేకింగ్ అండి. రకరకాల సోప్స్ తయారు చేసి చూపించారు. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదేంటంటే అండి, ఆవు నెయ్యి ఉంటుంది కదండి, ఆవు నెయ్యితో జెండు బామ్ తయారు చేశారండి. కొంచెం స్మెల్ చూసానండి, కొంచెం పవర్ఫుల్గానే ఉంది. చూస్తున్నారుగా డబ్బా. నేను ప్రైస్ అయితే అడగలేదండి, ఎందుకంటే నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకొకటి మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. వీళ్ళ దగ్గర మారేడు కాయ ఉందండి. చెట్టుకి పండబెట్టారు. ఆ మారేడు కాయని పండబెడితే ఏమవుతుందండి, మనకు తెలియక మారేడుకాయని పారేస్తాం కదండి, ఆ పండిన కాయ కూడా తినొచ్చంటండి. ఇవి సోప్స్ వాళ్ళు ఏమేమి మెటీరియల్ వేశారో మనకి చెప్పారు. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. దీని మీద ఫోన్ నెంబర్ అవి పాంప్లెట్ మీద గుద్దిచ్చి ఇచ్చారండి. మీకు అది నెంబర్ కావాలంటే ఒకసారి వీడియోని ఫాస్ట్ చేసుకుంటే మీకు నెంబర్ కనిపిస్తుంది. డోర్ డెలివరీ అవైలబిలిటీ కూడా ఉందంటండి. ఒకవేళ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి, నేను తెలియజేస్తాను. ఇక్కడ మైసూర్ మల్లిక ఇంకా చాలా రకాలండి. నెక్స్ట్ మీకు కంటిన్యూస్గా చూడండి, వీడియో మిస్ చేయకుండా చివరి వరకు. మీకు ఎన్ని రకాల రైసెస్ ఉన్నాయో, బహురూపి, రక్తపర్ణి, అసలు ఎన్ని రకాలు ఉన్నాయో నాకేదో ఒక 4-5 వరకు మాత్రమే తెలుసండి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీకు ఈ వీడియోలోనే కంటిన్యూగా మిస్ చేయకుండా చూడండి, మీకు కనిపిస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇదే మారేడుకాయ, పండిన కాయ అనమాట. చెట్టుకి పండిన కాయని అలా తీసుకొచ్చారు. సేల్ చేస్తారని అడిగాము. సేల్ చేయమండి, జస్ట్ జనాలకి తెలియజేయటం కోసం. మనం పండిన మారేడుకాయని పారేయాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం మాత్రమే తెచ్చాము అని అతను చెప్పాడండి. ఇది నెక్స్ట్ దాని తర్వాత స్టాల్ అండి. వీళ్ళు ఏంటంటే హనీ అండి, వాళ్ళు పట్టు తేనె పెట్టి తయారు చేస్తారంట. అని మీ ఇక్కడ వీళ్ళ దగ్గర మామిడి అల్లం ఉందండి. మేము ఒక 1 kg తీసుకున్నామండి, అది 150 రూపీస్ అంటండి. అల్లం కూడా ఆర్గానిక్గా పండించారంటండి. చక్కగా స్ప్రౌటింగ్ ఉంది, మంచి కండిషన్లోనే ఉంది. చక్కగా తీసుకున్నామండి, బాగుంది. మీకు కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏమైనా ఇస్తామండి. చూస్తున్నారు కండి ఎంత బాగా స్ప్రౌటింగ్ వచ్చిందో. నాకైతే చూడగానే బాగా నచ్చిందండి, సాటిస్ఫైడ్ అనిపించింది. అల్లం సైజు కానీ అది ఆర్గానిక్గా పండించారు కదండి అని చెప్పారు. నమ్మకంతోనే తెచ్చుకున్నామండి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ అరేంజ్ చేసిందండి. ఇక్కడ స్టాల్ పెట్టినందుకు ఈవెన్ 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదండి గవర్నమెంట్. అంటే ఒకసారి ఆలోచించండి, గవర్నమెంట్ కూడా ప్రజలకి ఆర్గానిక్ ఫుడ్ మీద అవగాహన తెప్పించాలి అన్న ఒక కార్యక్రమంతో ముందుకు వెళ్తుంది. దానికి మనందరం సపోర్ట్ ఇవ్వాలి. ఎవరి కోసమండి? మన ఆరోగ్యం కోసమే కదండి మనం సపోర్ట్ ఇచ్చేది. కంపల్సరీ వెళ్ళండి. ప్రతి వాళ్ళ దగ్గర విజిటింగ్ కార్డు ఉందండి. అందరూ హోమ్ డెలివరీస్, డోర్ డెలివరీస్ చేస్తామంటున్నారు. వెళ్ళి ఒకసారి మీరు కొనపైన ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి, మన ఓల్డ్ వెరైటీస్ ఏమున్నాయి ఏంటి అని. ఓకేనండి. నెక్స్ట్ ఇది కషాయాలండి. సీడ్స్తో పాటు మనకి నీమాస్త్రము, అగ్నాస్త్రము, ఎగ్ ఎమల్షన్ ఆయిల్, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి వీళ్ళ స్టాల్లో. రకరకాలు ఇవి మన నాటు వెరైటీ సీడ్స్ అండి.
పెట్టారు, సేల్ కూడా ఉంది. వీళ్ళైతే జస్ట్ షోగా పెట్టారు, మనకు తెలుస్తుందని వాళ్ళు ఆర్గానిక్గా పండించామని. సీడ్స్ కావాలంటే ఇస్తామని అన్నారు. వీళ్ళు ఎన్ని రకాలు తీసుకొచ్చారండి. జస్ట్ ఆల్మోస్ట్ మన మొక్కలకి కావాల్సిన అన్ని రకాల కషాయాలను వీళ్ళే తయారు చేసి ఇస్తున్నారు. ఆ ప్యాకెట్ ఇస్తారు కదండి, మనకు ప్యాకింగ్ చేసి ఆ ప్యాకింగ్ మీద ఒక స్కానర్ లాంటిది ఇచ్చారండి. ఆ స్కాన్ చేస్తే వాళ్ళ దగ్గర మనం కొన్న కషాయాల్ని ఎలా వాడాలి అనేది ఉంది. జస్ట్ ఆ కషాయాన్ని మళ్ళీ మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా వస్తుందంటండి ఆ స్కానర్లు. ఇది నెక్స్ట్ కౌంటర్ అండి. ఇక్కడ ఏంటంటే రకరకాల బియ్యము, మినపప్పు వీళ్ళు ఆర్గానిక్గా పండించారండి. వీళ్ళ ఆకిరిపల్లి అంటండి. ఆకిరిపల్లి దగ్గర ఒక చిన్న పల్లెటూరు అంట. వీళ్ళకి పొలం ఉందంటండి. రసాలు, బంగినపల్లి అవన్నీ ఉన్నాయంట. చక్క వాళ్ళే ఆర్గానిక్గా పండిస్తారంట. డోర్ డెలివరీ కూడా అంటే డోర్ డెలివరీ అంటే మనం అడ్రస్ చెప్తే ఆర్టీసీకి అలా వేయటం అలా ఉంటుంది. దీంట్లో మీకు ఎవరికి కావాలన్నా ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ స్టాల్ అండి. వీళ్ళు ఏంటంటే మనకి కోకో మొక్కల్ని సప్లై చేస్తారండి. ఇవి మనకి పొలం ఉంది, కోకో పంట చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు మనకి మొక్కల్ని ఇస్తారు. అది కోకో పంట తయారైన తర్వాత మళ్ళీ వాళ్ళే మన దగ్గర కొంటారండి. మనం మార్కెటింగ్ కోసం వేరే ప్లేస్ని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. అదిగోండి ఆ మొక్కలు, కాయలు, తర్వాత అదిగోండి కాయలోంచి గింజలు అలా బయటకు వస్తాయి. దాని నుంచి కోకో గింజలు, ఎండిన గింజలు వస్తాయి. దాని నుంచి క్యాడ్బరీ చాక్లెట్స్ వస్తాయని 1 by 1 వరుసగా అలా పెట్టారండి. చక్కగా మనకు అర్థమవుతుందని. అదిగోండి అలా సీసాలో కోకో పౌడర్ కూడా పోసి పెట్టారు. చక్కగా వివరించారండి ఎలాగూ ఏంటి అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి, చూద్దాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్గానిక్గా పండించండి, ప్రజల ఆరోగ్యాన్ని ఇది వాళ్ళ దానికి సంబంధించిన పాంప్లెట్ అండి. ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ ఆర్గానిక్ కూరగాయలు అండి. వీళ్ళ ఫామ్లో పండించి తీసుకొచ్చిన పంటలంట తీసుకొచ్చారు. అసలు చూసారు కదండి, ఆర్గానిక్ పుచ్చగా చాలా రుచిగా ఉందని చీకేస్తుంది మన నిక్కీ పాప. నెక్స్ట్ మీకు చెప్పాను కదండి, చాలా రకాల రైసెస్ ఉన్నాయి. మీ వీడియో మిస్ చేయకుండా చూడండి. ఇంకోండి కులాకర్ రైస్ అంటే మీకు రైస్ పేరు చెప్తే చూపిస్తాను. ఇదేమో మా పిల్లై సాంబార్ రైస్ అంటండి. చూసారు ఎంత బ్లాక్గా ఉందో. నెక్స్ట్ చూడండి ఎలా ఉన్నాయో, కుంజీ పటాలి అంటండి. ఇది నేను రొటేట్ చేయడానికి చూద్దామని చాలా ట్రై చేశాను. నేను ఇటు తిప్పుతున్నాను, వాళ్ళు అటు తిప్పుతున్నారు. అదైతే రొటేట్ అయిద్ది అన్న విషయం అయితే నాకు అర్థమైంది కానండి. కానీ అక్కడ సెల్ఫీలు దిగేవాళ్ళు, ఫోటోలు దిగేవాళ్ళు మాత్రం మనకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదండి. మేము ఫోటోలు దిగుతాం, మీ వీడియో మీరు తీసుకోండి అన్నారు. ఇంకా నేను కాసేపు బ్రష్ తీసుకుని మళ్ళీ దాని రిటర్న్లో నేనే దాన్ని చుట్టూ రొటేట్ అవుతాం మీకు చూపించాలని చూపిస్తాను. చూసారా కుజీ పటాలియా రైస్ అంటండి. మీకు హ్యాండ్తో తీసి చూపిస్తున్నాను చూడండి. కానీ ఇలా నేను చూపించిన దానికన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే బాగుంటుందేమో నా ఒపీనియన్ అండి. ఇదేమో రక్తశాలి అండి. మన ఓల్డ్ వెరైటీస్ని మనం వదలకూడదండి. మన పాత సంప్రదాయాలు ఎలాగో ఈ రైస్ కూడా అలాంటిదేనండి. మన పాత సంప్రదాయాలకి, మన పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యంగా ఉండటానికి ఇవన్నీ సాక్షిభూతాలండి. ఎన్ని రకాలు ఉన్నాయండి, ఒక 9 వెరైటీస్ దాకా పెట్టినట్లున్నారు. కానీ అన్నిటికన్నా బహురూపి అయితే అక్కడ 2-3 స్టాల్స్లో అడిగానండి. ఎక్కడ అడిగినా బహురూపి అయితే బాగుంటుందండి. షుగర్ వాడిన వాళ్ళైతే కూడా చూస్తారని మంచిది అన్నారు. వాళ్ళందరూ సెల్ఫీ దిగేసరికి నాకు కూడా దిగాలనిపించిందండి. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే మనకి ఉసిరికాయలు, మామిడికాయలు ఉంటాయి కదండి, వాటితో జామ్ చేశారు. వాళ్ళ ఫామ్లో ఏనంటండి ఉసిరికాయలు, మామిడికాయలు. దీన్ని ఎలా వాడచ్చు అంటే ఇప్పుడు మనం బ్రెడ్ మీద కిసాన్ జామ్ అవి రాసుకుంటాం కదండి, వాటి బదులు రీప్లేస్ చేస్తూ ఇవి మన దోశలో నంచుకొని తినడానికి కానీ అలా బాగుంటుందని ఇవి కూడా వాళ్ళ ఫామ్లో దాంతోనే పికిల్స్ వేసామండి. ఉసిరికాయ పికిల్ను
ఇంకా వేరే పికిల్ మ్యాంగో పికిల్ అవి వేసుకొచ్చారండి, వాళ్ళ ఫామ్లో పికిల్స్ అని అన్నారు. నెక్స్ట్ లక్ష్మణ ఫలము, చక్కెరకేళీలు, పనసకాయలు కూడా సేల్ కోసమే తెచ్చారంటండి. అవి కూడా వాళ్ళ ఫామ్లో నుంచే తీసుకోమని చెప్పారు. నాకైతే పనసకాయ చూడగానే బాగా నచ్చింది, తీసుకురావాలని అనిపించింది కానండి. బట్ కానీ అంత క్యారీ చేయలేము, మనం అంత తెచ్చుకుందాం అన్న ప్లానింగ్తో వెళ్ళలేదు కదా, ఇన్ని ఐటమ్స్ ఉంటాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ స్టాల్ అండి. వీళ్ళు రకరకాల సీడ్స్ అవన్నీ తీసుకొచ్చారు. తక్కువ రేటుకి ఇవ్వాలి అన్న నినాదంతోనే ముందుకెళ్తున్నామండి. ఈ సేంద్రియ ఉత్పత్తులు అన్నిటినీ మేమే స్వయంగా తయారు చేస్తున్నామని చెప్పారండి. రకరకాల సీడ్స్ ఉన్నాయి కానీ నేనేం తీసుకోలేదండి. ఇది నెక్స్ట్ స్టాల్ ఏంటిదండి, మష్రూమ్స్ అండి. వాళ్ళు ఓపెన్గా చెప్పారండి, ఇవి ఆర్గానిక్గా మేము తయారు చేసినవి కాదు, బటన్ మష్రూమ్స్, కానీ ఫ్రెష్గా పొద్దున్నే కట్ చేసి తీసుకొచ్చామండి వీటిని మేము ఇక్కడికి. మీకన్నా కావాలంటే ఆర్డర్ డెలివరీ ఇస్తాం, 3 days ముందు ఆర్డర్ చెప్పాలని అంటున్నారు. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, ఎంత తెల్లగా ఉన్నాయో అన్నీ. ఇక్కడ మేము మామూలుగా మాకు వచ్చే తెల్లగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అని కొనుక్కుంటాము, కానీ ఇవి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇది నెక్స్ట్ స్టాల్ అండి, కోకోనట్స్కి సంబంధించిన స్టాలు. ఇటువైపు ఎక్కువగా కోకో పంటలు వేస్తారనుకుంటండి, అందుకని కోకో పంటకు సంబంధించిన ఒక 2-3 స్టాల్స్ దాకా ఉన్నాయి. ఇవి కోకోనట్స్ అంటండి, ఫెర్మెంటేషన్ చేసినాయి అంట, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని. అయినా మేము సేల్ చేయట్లేదండి, శాంపిల్కే పెట్టామని అన్నారు. కానీ సరే నాకు ఒక ప్యాకెట్ ఇవ్వండి అని తెచ్చుకున్నానండి. ఇంకా నేను చాక్లెట్ చేయాలి, మేము ఇంట్లో చాక్లెట్ మేమే చేసుకుంటామండి, అందుకే తెచ్చుకున్నాను. మేము మామూలుగా కోకో గింజలు పచ్చివి కొనుక్కుని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుని దాన్ని పౌడర్ కింద మిక్సీ పట్టుకుంటామండి. సరే చిన్న ప్యాకెటే కదా, చూద్దాం మన ఇంట్లోది ఎలా ఉంది, ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం అన్నట్లుగా ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నానండి. కానీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను ఎలా ఉంది అనేది. మీరు కూడా కామెంట్ చేయండి, వెళ్ళడానికి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉందో, సాధ్యమైనంత వరకు ట్రై చేయండి వెళ్ళటానికి. ఇది నెక్స్ట్ స్టాల్ అండి, లక్కీ న్యాచురల్స్ అని. వీళ్ళు ఏంటంటే అండి, వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంటండి. ఈ కోకోనట్కి సంబంధించిన ఆల్ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయంటండి. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. ఇది నెక్స్ట్ గానుగల నూనెకి సంబంధించిన స్టాల్ అంటండి. వీళ్ళ దగ్గర పెద్ద సైజ్ మిల్స్ ఉన్నాయంటండి. మీకు అక్కడ కింద కనిపిస్తుంది కదా ర్యాపర్ లాగా, చాలా పల్చగా ఉంది కదా, అలాంటి పెద్ద మిల్లులో వేస్తే అలా పల్చగా వస్తుంది అంటండి, గడ్డలాగా రాకుండా. ఇది చూస్తున్నారుగా ఎంత పల్చగా, మన అప్పడం ఎలా ఉంటుంది అలా పల్చగా ఉందండి. చాలా నేను ఫస్ట్ చూడగానే ఏంటా అనుకున్నాను, ఆయన అడిగితే ఆయన క్లియర్గా వివరించి చెప్పారండి. లీటర్ వచ్చేసరికి 300 అమ్ముతున్నారు. ఈ పెద్ద మిల్లల్లో ఆడిచ్చేసరికి నూనె కూడా యాక్యురసీగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వస్తుంది అని చెప్తున్నారు. ఇది నెక్స్ట్ స్టాల్ అండి, వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటండి. చాక్లెట్స్, రిచ్ హార్ట్స్ చాక్లెట్స్ అంటండి. అవి విడిగా ఈచ్ వన్ శాంపుల్ ఇమ్మంటే ఈచ్ వన్ 20 రూపీస్ అన్నారండి. ఒక చాక్లెట్ తీసుకున్నాము, 20 పే చేసి. పర్లా బాగానే ఉందండి. ఇవేమో కోకోనట్స్ అండి, కిలో వచ్చేసరికి 400 రూపీస్ అంటండి. మరి పైకి ఏం కనిపించట్లేదు, మరి తోలు తీసుకోవాలా మరి డైరెక్ట్గా గింజలేనో నాకైతే ఐడియా లేదండి. నేను డైరెక్ట్ గింజలేమో అనుకున్నాను, ఇందాక తీసుకున్నానని చెప్పారు కదా, అవి కూడా గింజలు అనుకుని నేను కొన్నాను. ఇంటికి వచ్చేది చూస్తేనేమో ఆ తొక్క తీసేసి లోపల వాడుకోవాలని తెలిసింది, అక్కడ ఆ విషయం తెలియలేదు. మరి వీళ్ళు ఎలా ప్యాక్ చేశారనేది మనకు తెలియదు. ఇది ఇంకొక స్టాల్ అండి, వీళ్ళ ఇంటికాడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటండి. కారము, పసుపు అవన్నీ చేస్తాం. ఇది ప్రగాఢపురం పసుపు అంటండి, ఆ ఊర్లో అక్కడ మాత్రమే తయారవుతుందంట, ఇంకెక్కడ తయారవుదంటండి అలాంటి పసుపు. అందుకని ఆ పసుపు కూడా వాళ్ళ ఊరి పేరే పెట్టుకున్నారు. చూస్తున్నారు కదండి, వీళ్ళు దేశవాళీ ఆవు నెయ్యి, కరివేపాకు పొడి, మునగాకు పొడి, రకరకాల పౌడర్స్ పెట్టారండి. దేనికి సంబంధించిన పౌడర్ డబ్బా అయినా 200 రూపీస్ అంటండి, ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. నాకు కొంచెం టూ మస్ట్ కాస్ట్ అనిపించిందండి, అందుకే నేనైతే ఏది తీసుకోలేదు కానీ జస్ట్ చూశాను. పసుపు, మునగాకు పొడి,
చాలా రకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారండి. అతనికి అంతగా అవగాహన లేనట్టుంది, క్లారిటీగా చెప్పలేదు. అందుకే ఇంకా నేను ఎక్కువ వీడియో తీయలేదండి ఈ స్టాల్ దగ్గర. ఇది నెక్స్ట్ స్టాల్ అండి. ఆర్గానిక్ సపోటాలు తెచ్చారండి. కిలో 100 రూపీస్ చూపించారు. ఇవి చూసి నేను వడ్లు విత్తనాలు ఎప్పుడూ చూడలేదండి. ఇవేంటి అని అడిగితే వరి విత్తనాలు అన్నారు. చాలా డార్క్ బ్లాక్ కలర్లో ఉన్నాయండి. సపోటా 100 రూపీస్ అన్నారు. పాల సపోటా అని చెప్పండి, కానీ నాకు అది బర్రె సపోటాలా అనిపించి నేనైతే తీసుకోలేదు. వీళ్ళైతే రకరకాల వడియాలు పెట్టారు, మినపొడియాలు. ఇదిగో చూడండి, శంకు పూలు అండి, డ్రై చేసి అమ్ముతున్నారు. 100 గ్రామ్స్ అంటండి ప్యాకెట్, 100 రూపీస్ చెప్పారు. కానీ మనం ఇలా కొనుక్కునే దానికన్నా మన దొడ్లోనే ఒక మొక్క పెట్టుకుంటే దేవుడికి పూలు వచ్చినట్లు ఉంటుంది. మనకి డైలీ మార్నింగ్ కాఫీ తాగడానికి ఫ్రెష్గాను ఉంటాయండి. ఇలా కొనుక్కునే దానికన్నా శంకు మొక్క పెంచడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కదండి. అందుకని మీరు కూడా సాధ్యమైనంత వరకు శంకు మొక్కను పెంచుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీ ఇంట్లో పువ్వులు పెంచుకొని ఆ పువ్వులతోనే కాఫీ కాసుకోండి. రకరకాల హెర్బల్ ప్రోడక్ట్స్ చూసాం కదండి. మిరియాలు బాగా స్పైసీగా ఉన్నాయండి. వాళ్ళ పొలంలో పండించినవి అంటే నేనైతే హాఫ్ తిని మిగతా హాఫ్ అయితే పక్కన పెట్టేశానండి. బాగా స్పైసీగా ఉన్నాయి. మేదో ఫ్రెష్ ఫామ్ వాళ్ళండి, చాలా బాగున్నాయి. అలా బయటకు వస్తే హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అండి. ఏ దేంట్లోనే ఫస్ట్గా మనల్ని అట్రాక్ట్ చేసేది హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ కదండి. వీళ్ళు బుట్టలు, అగరబత్తీలు, మన గుమ్మానికి వేసుకునే తోరణాలు అవన్నీ హ్యాండ్మేడ్ చేశారండి. చాలా బాగున్నాయి. ఈ సంపద ఏలూరు రైతు సంపద మెగా మేళాలో ఇలాంటివి కండక్ట్ చేయడం, ఇంతమందిని ఉత్సాహపరచడం నాకైతే చాలా ఉత్సాహంగా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఈ మేళాకి వెళ్ళి వాళ్ళందరినీ ఉత్సాహపరచండి. మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ని మన మేఘ సందేశం ద్వారా నేను మీకు చూపిస్తాను. మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కుదిరినంత వరకు మీ దగ్గరలో ఆర్గానిక్ మేళా జరిగితే మాత్రం వెళ్ళండి. ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ని కొనుక్కొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఓకే, బాయ్ అండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కంపల్సరీ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.